కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పరగ ధ్యానంలో కొన్ని జీవిత సత్యాల్ని ఆత్మీయ భావాల్ని తలంచుకొని ఒక గొప్ప అంశాన్ని ఒక భక్తుడైనటువంటి హానోకు అభినయ్ గారు మరి ఎంతో లోతైన మర్మాల్ని బోధించిన అనుభవాలతో మరి ఆయన సౌదీ అరేబియాలో అక్కడ ఎంతో ఇరుకులో మరి సేవ చేస్తున్న అనుభవంతో మరి చెప్పిన భావాలు నాకు నచ్చి నేను దాన్ని జీర్ణం చేసుకొని మీతో పంచుకుందామని ఆశిస్తున్నానండి. ముందుగా ఆత్మీయ అనుభవాల్ని మనం చెప్పుకుందాం. జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు, అంతస్తులు కాదు గానీ, నేను నీకున్నాను, నేను నిన్ను విడువను, ఎడబాయనని చెప్పిన మన దేవుణ్ణి ఆశ్రయిస్తే సంతోషంగా, శాంతితో జీవిస్తాం. బంధం అనేది తామరాకు మీద నీటి బొట్టు వంటిది. ఎప్పుడో ఒకప్పుడు జారిపోద్ది గానీ, ఈ లోక బంధాలన్నీ శాశ్వతమైనవి కావు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా అని చెప్పిన దేవుని వాగ్దానాలను నమ్ముకొని ఆయన్ని ఆశ్రయిస్తే ఎవరి మనసు ఆనుకుంటుందో శాంతితో నింపుతారని నమ్ముకుందాం. ప్రశాంతంగా మనం జీవించగలం ఆయన మీద ఆధారపడితే. మరి పాలు బయటపడితే పాడైపోతాయి. ఆ పాలల్లోనే ఎన్నాళ్ళో పాడవని నెయ్యి దాగి ఉంటది. అందుకే ఇతర లోపాలను ఎంచక, ఆ లోపాల వెనక అద్భుత గుణాలను గుర్తించుకుంటే మన వ్యక్తిత్వం సరవుతుంది. మనం ఇతరుల యొక్క లోపాలను ఎంచక, మనలో ఉండే బలహీనతలు మనం సరిచేసుకొని, దేవుని దృష్టిలో మనం పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. తర్వాత మనం ఈ ఈ దేవుని యొక్క సన్నిధిలో మనం ఎక్కువ పవిత్రతతో జీవించాలని ఎంతోమంది భక్తులు నేర్పిస్తూ వచ్చారు. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు కూడా ప్రశాంతత ఎక్కువ. అయితే ఉన్నదంతా పోయినా కూడా మనం ఇంకా ధనవంతుడివే. ఎందుకంటే సమయం సద్వినియోగం చేసుకోవాలని బైబిల్‌లో చెప్పినట్టు బంగారం లాంటి సమయం ఇంకా మన చేతుల్లో దేవుడు మిగిల్చే ఉంచాడు. మనసున్ మ మనసుంటేరా అనేది ప్రేమ, డబ్బుంటేదరా అనేది బంధువులు, ఏమి లేకున్నా పర్లేదు నేను నీకున్నాను అనేది దేవుని యొక్క అభయం గనుక ఆయన్నే ఆశ్రయిద్దాం. మన జీవితంలో ఎన్ని బంధాలున్నా క కష్టాలు, నష్టాలు పంచుకోవడానికి దేవుడు సృజించిన అద్భుతమైన అనుబంధం, ఆత్మీయ అనుబంధము, విశ్వాసుల సహవాసం. అందుకని దేవుణ్ణి, విశ్వాసుల సహవాసాన్ని ఎప్పుడూ వదిలిపెట్టుకోకూడదు. మన ఆలోచన పవిత్రంగా 10 మందికి మేలు కోరేదిగా ఉంటే, పగవాడైనా సరే మన పక్కన నిలుస్తాడట. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపిస్తుంది. మనసులో ఆత్మవిశ్వాసాన్ని దేవుడు కలిగించాలి. ఆత్మీయ జ్ఞానాన్ని దేవుడివ్వాలి. అదే అన్ని వేళలా దారి చూపి నిత్యత్వానికి కూడా మనల్ని నడిపించగలదు. జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువని గుర్తుంచుకోవాలి. దేహంలో ఆరోగ్యం, మనసులో ఆనందం ఈ 2 ఉన్నవారికే అసలైన గొప్ప జీవితం. దేవుని కలిగి ఉంటే అది అది ఇంకా గొప్ప జీవితం అని గ్రహించాలి. ఆస్తులు ఎక్కువ ఉన్నవారి కంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే అధిక సంపన్నులు. ఆప్తుల్ని సంపాదించుకోవాలంటే మనలో మంచి వ్యక్తిత్వం ఉండాలి. ఆ వ్యక్తిత్వం దేవుని వల్లనే కలుగుతుంది. మన ముఖం చూడాలంటే అద్దం చూసుకోవాలి. వేరొకరి మనసు చూడాలంటే మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే జ్ఞాన వివేకాలు దేవుడే మనకివ్వాలి. నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు. నీవు నచ్చిన వారితో నిజాయితీగా ఉండవు. అది మాట చాలా అవసరం. మనకున్న ప్రతి రిలేషన్‌కి 3 ఇవ్వాల్సుంటుంది. ప్రే లవ్, మనీ, టైమ్. ప్రేమ, డబ్బు, సమయం. ఈ మూడింట్లో మనం ఏ తక్కువ చేసినా మనకు సమస్య ఉంటుంది. అభిమానం సంపాదించడానికి మరి ఆస్తులు అక్కర్లేదు. హోదా అంతకన్నా అక్కర్లేదు. మంచి అనిపించుకొని అందరిని అభిమానం సంపాదించుకోవాలి. మన సొంత శక్తితో మంచి అనిపించుకోలేము. దేవుడు మనల్ని మంచి అనిపించుకునే స్థాయికి పవిత్రత కాపాడుకుంటే చాలు. అందమైన శరీరం కొన్నాళ్ళకి రాలిపోవచ్చు. కానీ అందమైన మనసు ఎప్పటికీ అదే విధంగా తరతరాలుగా నిలిచిపోయి ఉంటుంది. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కొంచెం కోపం కూడా ఉంటది. అది గ్రహించుకోవాలి. జననానికి, మరణానికి ఒకే సమయం ఉన్నట్టే జీవితంలో ప్రతీది కూడా మరి అన్ని పరిస్థితులు కూడా ఆయన ఇష్టంతో మనకి అన్నీ సమకూడి జరుగుతాయని, ఏ సంఘటన అయినా సరే ఆయన చిత్తంలో ఉందని నమ్మి, ఆయన మీద ఆధారపడి జీవించడానికి ఇష్టపడాలి. మరి ఇక్కడ మనం బైబిల్ వాక్యంలోకి ధ్యానంలోకెళ్ళాలంటే మరి మ భక్తులేందంటే చెప్పిన మాటలు ఆయన దేవుడు మనల్ని బ్రోకెన్ హార్ట్స్ విరిగిన హృదయాన్ని మనం బాగు చేస్తాడు. మన క్రియలను, ప్రవర్తనను బాగు చేస్తాడు. మన బలిపీఠాలని బాగు చేస్తాడు. మన గతాన్ని బాగు చేస్తాడు.
మన అంటే వృత్తిని కూడా బాగు చేస్తాడు. ఈ 4 ఎలా బాగు చేస్తాడో వివరంగా తెలుసుకుందామండి. చక్కటి అంశం తీసుకున్నారు. తర్వాత ఒక ఒక ఉదాహరణ చెప్తూ మిచిగన్ అండ్ చికాగో ప్రాంతంలో ఒకాయన కారు కొనుక్కొని కొత్తగా ఫోర్డ్ కారు కొనుక్కొని దారిలో గబుక్కున ఆగిపోయిందట. అయ్యో! ఆగిపోయింది ఏంటి ఎవ్వరు దారిలో ఎవరు కనపడ్లేదంట. ఎవరిని అడిగినా మాకు తెలీదు, మాకు తెలీదు వెళ్ళిపోయారట. అసహనంగా ఉన్నప్పుడు ఒక వృద్ధుడొచ్చి ఏమైంది అంటే, "ఇది పని చేయట్లేదంటే" గబగబా "ఏది ఇటివ్వండి నేను చూస్తా" అంటే, "నీవేం చూస్తావు లేవయ్యా ఎంతమంది పెద్ద పెద్దోళ్ళే మానేసి ఎళ్ళిపోతే నువ్వు చూస్తావా" అని ఎగతాళిగా అన్నాడట. "లేదండి చూస్తానని" చెప్పి బానెట్ పైకెత్తి ఒక్క నిమిషంలో "ఏది సుత్తుందా" అని చెప్పి ఒక్క స్థలం దగ్గర గట్టిగా సుత్తితో 2 దెబ్బలు కొట్టాడట. వెంటనే కారు ఆగి ఆగిపోయిందల్లా చక్కగా పనిచేసిందంట. ఆహా! ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇంత బాగా చేసావు బాబు. నీకెంత ఇమ్మంటావు అంటే $502 ఇమ్మన్నాడంట. అదేంటి 2 దెబ్బలేగా కొట్టావు. దానికి నువ్వు 502 చూసుకుంటావంటే, నేను కొట్టింది 2 దెబ్బలకి $2 కానీ, నేను ఎక్కడ కొట్టాలో, ఏ ఏ స్థితిలో కొట్టాలో అది నాకు తెలుసు కాబట్టి అది నేను కొట్టాను అని చెప్పి, నేనెవరినో కాదు ఈ కారు తయారు చేసిన వ్యక్తిని నేనే. నేను ఈ కారు ఎంతవరకు పనిచేస్తదా కనుక్కోవడానికి వెంబడించాను అని చెప్పాడట. నిజమే ప్రభు కూడా మనల్ని తయారు చేసినవాడు ఆయనే. ఇప్పుడు ఆటిజం బిడ్డలను గానీ, మరి పారాలిసిస్ స్ట్రోక్ గానీ, ఏ పరిస్థితులు వచ్చినా సరే, ఆ లోపాలు ఆయనకి తెలుసు గానీ మనకు తెలీదు. ఏ నిమిత్తమై మనకు ఏర్పడుతుందో మనకు తెలీదు. కానీ ఆయన ఎక్కడ సుత్తి దెబ్బతో కొట్టాలో, ఏ టైంలో కొట్టాలో ఆయనకి తెలుసండి. ఎవరిని ఏ టైంలో ఎలా బాగు చేయాలో ఆయన చిత్తంలో ఉంది గనక సమస్తము సమ గెత్సేమనెలో చేసిన ప్రార్థనలాగా దాన్ని ఏదైనా నీ చిత్తమే జరుగుగాక అని చెప్పుకోవడం తప్ప మనం నోటితో ఏమీ చెప్పలేము, ఏమీ చేయలేము, ఏమీ సాధించుకోలేమని గుర్తుంచుకొని ఆయన సరెండర్ అవ్వడం తప్ప మనం ఏమీ చేయలేము. ఆయన సమస్తాన్ని బాగు చేసేవాడు. నేను సృష్టించిన వాడు ఆయనే. మన లోపాలు ఆయనకే తెలుసు. ఆయనే మనకు మంచి పాఠాలు నేర్పించేవాడు. మరి ఇప్పటికే చాలా నెలలు గడిచిపోయినాయి. కొన్ని నెలలే మిగిలిన ఈ సంవత్సరంలో. మిగిలిన మన కాలాన్ని రిపేర్ చేసే దేవుడు. రెండో దినవృత్తాంతం 29లో మరి మరి మరామతు చేసే దేవుడు. మన మందిర ద్వారములు తెరిచి పాడైనవి బాగు చేసెను అని రెండో దినవృత్తాంతం 29:3లో ఉందండి. దేవుడు మన పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన జీవితాలను బాగు చేస్తాడు. మన ప్రాంతాలను బాగు చేస్తాడు. 143 కీర్తన 47 కీర్తన 147:3 కీర్తనలు 147:3 ఎంత చక్కటి మాట అంటే, గుండె చెదిరిన వాడిని ఆయన బాగు చేయును. గుండె డాక్టర్ దగ్గరికెళ్తే కార్డియాలజిస్టే మనం బాగు చేస్తాడు. డెంటిస్ట్ దగ్గరికెళ్తే క్యాన్సర్ డాక్టర్ దగ్గరికెళ్తే మనకు బాగు చేయలేరు. గుండె డాక్టరే బాగు చేస్తాడు. కాబట్టి క్రీస్తు దగ్గరే రావాలి. ఆయనే మనల్ని బాగు చేసేవాడు. కొన్ని బార్ల వల్ల గుండె ముక్కలైపోతుందండి. మానసిక గాయాలు మనకుంటాయి. మరి ఎన్నో రకాల శారీరక, మానసిక గాయాలు మనకున్నప్పుడు ఆయన సృజించిన వాడు నేనే అన్నాడు. గాయపడిన వారి హృదయాల్ని సరిచేస్తాడు. మన హృదయాలు ఎన్నో ఉంటాయండి. మత్తయి 15:19 మత్తయి 15:19లో దురాలోచనలు, నరహత్యలు, దొంగతనాలు ఇంకా ఎన్నో ఉన్నాయండి. చాలా ఉన్న లిస్టు. అయన్నిటికి రిపేర్ కావాలి. మన హృదయం బాగు చేసుకోవాలి. మరి ఒకసారట ఈ ఈ భక్తుడు బార్బర్ షాప్‌కెళ్ళి క్రాఫ్ వేస్తూ ఉంటే, ఆయన బైబిల్ చదువుతూ ఉంటే, అప్పుడు బైబిల్ చదువుకుంటుంటే వేయించుకునేవాడు బైబిల్ చదువుతున్నాడు. వేసేవాడు అన్నాడట, "ఎందుకండి ఈ బైబిల్ చదువుతారు? ఈ దేవుడు ఏం చేస్తున్నాడు? అందరి కష్టాలు అట్లాగే ఉంటున్నాయి. మరి మంచోళ్ళకి కష్టాలు వస్తున్నాయి ఏంటి?" అని అలా అన్నాడట. అయితే ఆయన చూసి చూసి ఎదురుగుండా బయట అందరూ మగాళ్ళందరూ జుట్టు పెంచుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే ఆళ్ళని చూసి, "ఏంటండి బార్బర్‌లు ఎవరు సరిగ్గా లేరా? ఈ జుట్లు చూడు ఎలా పెరిగిపోయి ఉన్నాయో, పెంచుకున్నారు చూడు" అని చెప్పారంట. అంటే ఆ బార్బర్ అన్నారట, "ఆళ్ళు బార్బర్ దగ్గరికెళ్ళి మా జుట్టు తీయమని అడగాలి కదండీ! లేపోతే ఎలా అయితే పోద్ది ఆ జుట్టు" అన్నారట. అంతే అది కూడా అంతేనండి. మనం ఏదన్నా పాపాత్ములమైతే దేవుని దగ్గరికెళ్ళి సరిచేయమని అడగాలి గదా! దేవుని దగ్గరికెళ్ళి అడగకపోతే మనల్ని ఎలా సరిచేస్తాడండి? దేవుడు లేడు, మంచోడు లేరు అంటారేంటండి? దేవుడు మంచివాడే. మనం ఆయన్ని చేరటక, ఆయన క్షమించే దేవుడని తెలియక ఇలా ఉన్నామని అక్కడ బస చేయడానికి ఇష్టపడ్డాడట. మరి రాతి గుండెని మాంసపు గుండెని చేసే దేవుడు. త త మరి యెహెజ్కేలు 36:26లో అటువంటి గుండెలను గూడా బాగు చేసే దేవుడు. కొందరికి కొత్త గుండె కూడా అవసరం. కొందరికి శుద్ధ హృదయం గూడా అవసరం. నా హృదయం శుద్ధ హృదయం కలుగజేయమని దావీదు కూడా 51 కీర్తనలో చెప్పాడు. తర్వాత యోసేపుని సొంత అన్నలు 10 మంది కూడా అమ్మేశారు. ఎక్కడ మరి నోరెత్తల
ఇలా చేశారే మా అన్నయ్యలని బాధపడి ఏడ్చుకోలేదు. ఆ ప్రభు తోడుంటే చాలు వీళ్ళందరూ ఎంత బాధ పెట్టినా నాకేంటనుకున్నాడు. కొత్త అనుభవాలనిస్తాడు. నూతనమైన అనుభవాలతో సంతోషపెడతాడు. యెహెజ్కేలు 18:23లో మరి మన ప్రవర్తన దిద్దుకుంటే ఆనందిస్తాడు. రిపేర్ యువర్ యాక్షన్స్. రెండవది ఆయన మన యాక్షన్స్‌ని మన ప్రవర్తనను సరిచేసే దేవుడుగా ఉంటాడు. మన ప్రవర్తనని దిద్దుకోవాలి. యెహెజ్కేలు 18:23లో ఉన్నది. అది చేయకూడని క్రియలు చేస్తున్నాం. ఆయన మరి ఆ చెడు పనులన్నీ సరి చేసుకోవాలి. మరియ, మార్త ఇంటికి రాగానే లాజరు సమాధి మరి సమాధి దగ్గరికి వెళ్దామంటే అందరూ బాధపడతారు కానీ ఏం చేస్తాడు అనుకున్నారు కానీ ఒబీడియన్స్ చూపించి వెళ్ళారు అక్కడికి. అప్పుడు రాయి దొర్లించమని ప్రభు చెప్పాడు. దొర్లించుకోలేడా? దొర్లించకుండా బయటికి తీసుకురాలేడా? చేయగలడు. కానీ ఎందుకు మనల్ని రాయి తీయమని చెప్పాడు? ఎందుకంటే మన కోపం అనే రాయి తీసుకోవాలి మన గుండెల్లో నుంచి. కోపము, పగ, పాపము, ప్రతీకారము ఇలాంటి రాళ్ళు మనకు ఎన్నో ఉన్నాయండి. ఆ రాళ్ళు మనమే తీసేసుకోవాలి. ఎవరు తీయరు. అది మృతుతుల్యమైన రాయి ఇవన్నీ కూడా మనను తీసివేసుకోవడానికి, మన ప్రవర్తన సరిచేసుకోవడానికి మనం ఇష్టపడాలి. గమ్యాన్ని క్రియలు నిర్దేశిస్తాయి కాబట్టి మరి చిన్నప్పుడే చిన్నపిల్లలు పెన్సిల్ దొంగతనం చేసినప్పుడే తల్లిదండ్రులు గద్దిస్తే వాళ్ళు పెద్ద గజ దొంగలు అవ్వడానికి అవకాశం లేదు. పెద్దవాడిగా ఉన్నప్పుడు సరిగ్గా ఉంటాడు. మరి నిజంగానే పంట ఉందంటే కలుపు మొక్కలు వస్తాయి. వాటిలో ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి కలుపు మొక్కలన్నీ తీసేస్తారు. ఎందుకంటే అది అసలైన మంచి మొక్కల యొక్క సారాన్ని తీసేసుకుంటాయి అవి. అందుకని ఆటిని తీసేసి ఆటిని ఏపుగా ఎదగనిస్తారు. అలాగే మనలో బలహీనతలో ఉండే వాళ్ళన్నిటిని మనం సరిచేసి మంచిగా మరి దేవుళ్ళు ఎదగటానికి మంచి ఆత్మ ఫలాలు ఫలించటానికి మనం చూసుకోవాలి. మరి మరి అటువంటి పాపాలు మనం పాడు చేస్తే కలుపు మొక్కల్లాంటి మన బిహేవియర్‌ని సరి చేసుకోవాలి. దేవుని శక్తితో మనం తీసేయలేము. దేవుని చెంత చేరితే ఆయన బాగు చేస్తాడు. సామెతల్లో ఒకని ప్రవర్తన ప్రీతికరమైతే శత్రువుల్ని మిత్రులుగా చేస్తాడు. సామెతలు 16:7 సామెతలు 16:7లో ఆ మాట ఉంది. యేసుప్రభు మరి దేవుని యొక్క మరి ఆ స్థలంలో ఉంటే మరి సినిమాలకెళ్ళలేము. దేవునితో సినిమాకెళ్ళలేం గదండీ! సినిమాకెళ్ళొచ్చా? ఎళ్ళకూడదా? అని అందరూ చాలామంది ప్రశ్నలేస్తా ఉంటారు. కానీ మరి ఈ పని చేయొచ్చా? ఆ పని చేయొచ్చా? అంటే ప్రభు ఆయన మనతో వెంటుంటే ఈ పని మనం చేయగలమా? వ్యభిచారం చేయగలమా? సినిమాలు చూడగలమా? అలా ఆలోచించుకోగలిగితే మన పాపానికి దూరంగా ఉండొద్దు. అందుకనే మరి కీర్తనలు 1:1లో ఏమన్నారండి? దుష్టుల మార్గంన నడవక, పాపుల మార్గంన నిలవక, కూర్చుండక. నడవకూడదు, నిలవకూడదు, కూర్చుండకూడదు. అందుకనే ఈయన సినిమా హాల్‌లో ప్యాషన్ సినిమా చూడటానికి కూడా ఇష్టపడలేదట. ఎందుకంటే అది అపహాసు కూర్చునే స్థలాలవి. ఆ స్థలాల్లో ఉండే బదులు ఇంకా దేవుని దగ్గర ఉండటం అవసరమని ఇష్టపడి అంత ప్రత్యేకించుకున్న బిడ్డలు కూడా ఉంటున్నారండి. తర్వాత దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండాలి. మరి మరి ఆహ్, దేవుని యొక్క చిత్తంలో దేవుని చేతిలో మన జీవితాన్ని పెడితే ఆయనే మనల్ని ఎంతో చక్కగా నడిపిస్తాడు. మరి ఆహ్, ఒకసారి ఈయన ఇన్‌స్ట్రుమెంట్స్ వాయించే సమర్థత ఉంది. గిటార్ కూడా వాయిస్తాడు. ఒకరు అడిగారట సినిమా పాటలు ఈ నా పెద్ద హాల్‌లో మీటింగ్ ఉంది. దానికి సినిమా పాటలు వాయిస్తావా? నీకు డబ్బులిస్తానన్నారట. ఆ డబ్బులు కూడా చాలా డబ్బులంట. అప్పుడు ఈయన నాకెంత డబ్బిచ్చినా చేయను. నేను దేవుని బిడ్డని. దేవునిని ఇక ఒప్పుకున్నాను నేను. ఇక ఏ రకంగా కూడా ఏ రకమైన మ్యూజిక్‌కి కూడా నేను ఆర్డర్స్ తీసుకోనని చెప్పి వెంటనే ఒప్పుకో ఒప్పుకోలేదట. మరి నిజంగా నిబంధన చేసుకున్నాడాయన. మరి అట్లా హెబ్రీ బాలురు కూడా ఈ ఆహారం తినడం విగ్రహార్పితమైనదని చెప్పి మానుకున్నారాళ్ళు. శాకాహారమే తిన్నారు. యోబు కూడా పాపం చేయకుండా కళ్ళు నిబంధన చేసుకున్నాడు. మనం కూడా ప్రభువుని నమ్ముకున్న తర్వాత నిబంధన చేసుకొని పవిత్రంగా జీవించడానికి ఇష్టపడాలి. ఒకటో రాజులు 18:30 ఒకటవ రాజులు 18:30లో ఒకడు క్రింద పడి పడద్రోయపడి మూడవదిగా మన బలిపీఠాలు బాగు చేసుకోవాలి. బలిపీఠం అంటే మన ప్రార్థనా స్థలాలు. మనం ఒక ప్రత్యేకించుకుని ఒక స్థలం దగ్గర మోకరించి ప్రార్థించడానికి ఇష్టపడాలి. ఆ ఒకటో రాజులు 18:30 అదే మన బలిపీఠము. ఏలియా బలిపీఠాన్ని ఆయన చక్కగా అమర్చాడు. చక్కగా సరిచేశాడు. మరి మనకు మన కుటుంబానికి బలిపీఠం ఉండాలి. ప్రార్థనానుభవం ఉండాలి. మరి మోషే ప్రత్యక్ష గుడారం కట్టమన్నప్పుడు పాప పరిహార బలులు, సమాధాన బలులు అన్నీ కూడా ప్రార్థించే స్థలంగా ఉంచుకున్నాడు. మరి మన ఇంట్లో బూట్లకి, వంట సామానుకి, పుస్తకాలకి, దుప్పట్లకి అన్నిటికీ వేరే వేరే స్థలాలు పెట్టుకుంటాం కదా! ప్రార్థనకు కూడా మంచిగా స్థలము మనం పెట్టుకొని
మనం దేవుని దగ్గర బలిపీఠాన్ని మనం సరిచేసుకుంటూ మనం ప్రార్థించుకునే అవసరత మనకుంది. ఒక గదిలో ఒక మూల ఇంట్లో మా అమ్మకు ఒక స్థలం ఉండేది. ఉన్నదే ఒక గది. దాంట్లోనే కిచెను, దాంట్లోనే అన్నీ ఉండేయి. అయినా మా అమ్మ ఒక స్థలం ఇరుకులో కూడా ఒక స్థలం పెట్టుకొని అక్కడే ప్రార్థన చేస్తూ మేమందరం దేవుని సేవకులు కావాలని కన్నీరు కార్చింది. ఆవిడ ప్రార్థనా ఫలితంగానే మేమెంతో విలువైన భక్తిగా జీవించే కృపలో దేవుడు మమ్మల్ని సేవలో నడిపిస్తున్నాడని చెప్పాడాయన. దావీదు ప్రార్థించితే అగ్ని దిగొచ్చింది. ఆయన ప్రార్థించినప్పుడు కూడా అగ్ని దిగొచ్చిందండి. 1 దినవృత్తాంతములు 21, 26. 1 దినవృత్తాంతములు 21, 26 నేను వాక్యం చదువుతాను. పిమ్మట దావీదు యెహోవాకు బలిపీఠం కట్టించి దహన బలులు, సమాధాన బలులు అర్పించిన యెహోవాకు మొరపెట్టగా ఆకాశం నుండి దహన బలిపీఠం మీదకొచ్చి అగ్ని వలన అతని ప్రత్యుత్తరమిచ్చెను. చూడండి ఎంత చక్కగా ప్రభు మాట్లాడాడు. నువ్వు నమ్మితే ఆయన శక్తిని చూడగలం. అన్ని జనులు కూడా మన యొక్క భక్తిని గ్రహించగలరు. హెబ్రీ బాలురు 4వ వ్యక్తిగా క్రీస్తున్నప్పుడు అందరూ గమనించారు. మరి అబ్రహాం బలిపీఠం కట్టాడు, గిద్యోను కట్టాడు. గెత్సెమనెలో క్రీస్తుకు కూడా మరి ప్రత్యేక స్థలం ఉంది. నా మరి మరి నా నా భార్య కూడా నా గురించి కూడా ప్రార్థన చేస్తూ నా కాబోయే భర్త ఎలా ఉండాలి, మ్యూజిక్ వేసేవాడు ఉండాలి, ప్రీచర్ అయి ఉండాలని రాసుకుంది. అదంతా ప్రార్థించుకున్నందుకు దేవుడు నన్ను అనుగ్రహించాడు. అది చూపించి చెప్పింది. నేను ఆశ్చర్యపడ్డాను. అలాగే మేము కాగితాల మీద ఆ ఖర్చులు కూడా రాసుకొని ప్రభు దగ్గర పెట్టినప్పుడు ఖర్చులన్నీ అవసరాలు ప్రభు తీర్చి మమ్మల్ని సంతోషపెట్టడం చూస్తున్నాను. 4వదిగా దేవుడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోగలండి. పాస్ట్ నుంచి మనల్ని మరి బాగు చేసే దేవుడు. మరి ఒక్కొక్కటి బాగు చేసే దేవుడు మనం గమనించుకుంటున్నాం. యెషయా 43:18 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు వాటిని సంగతులు జ్ఞాపకం తాంచుకొనడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను. ఆ పాత ఎన్నిట్లో నుంచి మనం బలహీనతగా కుంగిపోక మనం లేవనెత్తబడాలి. మీ గత జీవితాన్ని బాగు చేసే దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. నయోమి కోడలు ఓర్ప, రూతు ఇద్దరిలో ఎంత చక్కటి తేడా ఉంది చూడండి. ఓర్ప అయితే తన జనాంగంకి వెళ్ళిపోయింది కానీ రూత్ అయితే తన అన్నీ మర్చిపోయి కొత్త జీవితం అత్తగారితో ఉండటానికి తన వెంటబడి వచ్చింది. దేవుడు వదిలిపెట్టాడా? ఎంత బోయస్ తోటి భార్యగా మిగిలి క్రీస్తుకు వంశావళిలో మిగిలింది. మరి అటువంటి గొప్ప జీవితాన్ని ప్రభు ఇవ్వగలడు. ఫిలిప్పి 3:13 వెనుక మరిచి ముందు వాటికే ఎగిరిపడుచు భవిష్యత్తుకు చొప్పున పన్నుల్లో ఓపిక పరిగెత్తున్నాను, గురి వద్దకే పరిగెత్తున్నాను అని పౌలు చెప్పాడు. భవిష్యత్తు సరిచేయాలంటే పాత రోజులను మర్చిపోవాలి, గతంలో జీవించొద్దు. మరి కారులో ప్రయాణం చేసేటప్పుడు మిర్రర్ అని ఉంటుంది అద్దం. ఆ అద్దంలో చూసుకుంటే వెనక ఏమొస్తున్నాయో మనం గమనించుకొని డ్రైవ్ చేయడానికి చాలా సమర్థవంతంగా చేయడానికి ఉపయోగపడతాం. అలాగే మనం అవి గమనించుకోవడం అవసరమే. అది కానీ పూర్తిగా గతం మీద ఆధారపడటం కూడా అనవసరం. మత్తయి 4:21 4వది ఏంటంటే మరి మన వృత్తి అంటే మన ఉద్యోగం కానీ వాళ్ళు అక్కడ శిష్యులు వలలు వదిలిపెట్టారు. అలాగే ఉద్యోగంలో కూడా ఏదైతే వదిలిపెట్టుకోవాలో అది కూడా మనం గమనించాలి. మత్తయి 4:21లో జెబెదయి కుమారులు వాడి తండ్రి అందరూ కూడా వలలు బాగు చేసుకుంటూ ఉండగా క్రీస్తు వారిని చూసి పిలిచాడు. అప్పుడు వెంటనే వారు మత్తయి 4:21లో వాళ్ళు వలలు దోనెను తమ తండ్రిని కూడా విడిచిపెట్టేశారు. దోణి కూడా అసలు బతుకుతెరువు ఉన్న దోణి కూడా వదిలిపెట్టేశారు. ఆయనను వెంబడించారు. ఎంత గొప్ప సాహసం చేశారండి. వాళ్ళు నిజంగా తలక్రిందుల వారిగా చేశాడు. గొప్ప పేరు పొందే శిష్యులుగా చేశారు. వాళ్ళకి ఎంతో విలువనిచ్చాడు దేవుడు అంత పామరులకి. ఆ విధంగా వృత్తిలో బాగు చేశాడు ఆయన. గాడ్ విల్ చేంజ్ ద డైరెక్షన్. వాళ్ళ యొక్క వృత్తిలో సమృద్ధి అనే జీవితాన్ని చేశాడు. వాళ్ళ డైరెక్షన్ బాగు చేశాడు. సరియైన చోట వల వేయమన్నాడు. వాళ్ళ సొంత స్కిల్ వల్ల కాదు, సమృద్ధి జీవితాన్ని వాళ్ళు పొందారు. అసంతృప్తి అయిన జీవితం, వెంటి ఉండే జీవితంలో వాళ్ళకి మంచి జాలరుగా చేసి వాళ్ళ మంచి సమృద్ధినిచ్చి వాళ్ళ జీవితాన్ని మార్పు తెచ్చి వాళ్ళ వ్యాపారాన్ని సరిచేశాడు. దేవుడు లెక్కలు ఇస్తే కాదు, వాళ్ళు పూర్తిగా ఎగిరేటట్టుగా దేవుడు మనం చేస్తాడు. మరి ఒక కోడిగుడ్డు పొదిగేసినప్పుడు ఆ రైతు ఎక్కడో ఒక గుడ్డు దొరికితే ఆ గుడ్డును కూడా పెట్టి పొదిగేశాడు. తీరా వచ్చిన తర్వాత వాటికి రెక్కలుంది, కోడికి రెక్కలున్నాయి. మరి ఈ రెక్కలు కొంచెం విభిన్నంగా ఉన్నాయి. అయినా తను నేనే కోడిని కదా అని కింద మురికి ఎదుక్కుంటూ అన్ని కోడులతో పాటుగా కోడిపిల్లలతో పాటు పెరిగింది. కానీ ఒక పెద్ద పక్షిరాజు, ఒక పెద్ద రైతు కూడా చూసి, అయ్యో ఏంటి ఈ ఈ ఇక్కడ ఉండవలసిన పక్షి కాదు, ఇది పక్షిరాజు పిల్ల,
అని రైతు దాన్ని వ వ వ వ పైకి తీసుకెళ్ళి కొండ మీదకి తనకి ఎగరటాన్ని నేర్పడానికి ఇష్టపడతాడు. అది బైబిల్‌లో ద్వితీయోపదేశకాండం 31, 11లో 32, 11లో ఎంతో చక్కగా ఉంది. పక్షిరాజు తాను గూడు రేపి తన పిల్లల పైకి అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీదుగా మోయినట్లు అలా పైకి కిందకి మోసి తనకు రెక్కల్లో శక్తొచ్చి పైకి ఎగిరే వరకు రైతు ఆ పక్షిరాజు వలె మరి తనని తీర్చిదిద్ది ఆ చిన్న పక్షిరాజుని మరి నేర్పించిన రీతిగా మనల్ని కూడా దేవుడు మనకెన్నో కష్టాలు గుండా మరి మరి మన శక్తితో స్వశక్తితోటి మనకున్న తలాంతులతో బ్రతకడానికి నేర్పించి వాళ్ళని మంచి విశ్వాస వీరులుగా చేయడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు. మన వృత్తిని డైరెక్షన్‌ని మార్చే దేవుడుగా ఉన్నాడు. ఆయనని ఇతరులను కాపీ చేసి బతకటం కాదు. ఉన్నతమైన పిలుపుని బట్టి సాగిపోవాలి. మన బహుమతిగా వేగిరపడాలి. పగిలిన జీవితాలను బాగు చేస్తాడు. పగిలిన హృదయాన్ని ముందు బాగు చేస్తాడు. పగిలిన ప్రవర్తన బాగు చేస్తాడు. పగిలిన మరి పాడైన బలిపీఠాన్ని బాగు చేస్తాడు. మరి తర్వాత పాడైపోయిన గతాన్ని బాగు చేస్తాడు. మరి పాడైపోయిన జీవితాన్ని, వృత్తిని, వలను బాగు చేసే దేవుడు. హృదయాన్ని, ప్రవర్తనను, బలిపీఠాన్ని, గతాన్ని, అంటే వృత్తిని ఆయన బాగు చేసే దేవుడని ఈ అంశంలో మనం తెలుసుకుంటున్నాం. రెండవ అంశంగా మనల్ని మనం పరీక్షించుకోవడం కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. తర్వాత ఒక సంవత్సరం అవగానే పరీక్షలు పెట్టినప్పుడు ఆ పరీక్షలో మరి ఎంత మార్కులు వస్తాయో మనం గమనించి మన గ్రేడ్లు ఇస్తారు కదా! ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడండి. మనకి ఏ గ్రేడ్‌లో ఉన్నామో చూస్తాడు. అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ చూడండి మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ఆలకించాలి. హియర్ ఇట్. వాక్యాన్ని అంగీకరించాలి. యాక్సెప్ట్ ఇట్. వాక్యాన్ని అన్వయించుకోవాలి. అప్లై చేసుకోవాలి. వాక్యాన్ని అనుసరించాలి. ఫాలో అవ్వాలి. హియర్ ఇట్, యాక్సెప్ట్ ఇట్, అప్లై ఇట్, ఫాలో ఇట్. ఆలకించాలి, అంగీకరించాలి, అన్వయించుకోవాలి, అనుసరించాలి. సామెతలు 19:17. సామెతలు 19:17లో వారి ఉపకారం నాకు ప్రత్యుపకారం చేయను. మన ఉపకారానికి మరి ఏం చేస్తాడాయన? ప్రత్యుపకారం చేస్తాడు. ఉపకారానికి అపకారం చేస్తున్నారా? మనం ఇతరులకు మంచి చేయడం మరి అది ఉపకారము. హాని చేస్తే అది అపకారము. కాబట్టి మరి రాజుగారు రెండో భార్య మంచిదంటే అంటే మొదటి భార్య మంచిది కాదనే కదా అర్థం. అపకారం, ఉపకారం కూడా తేడా ఉంటుంది. అది గమనించుకోవాలి. కొందరు ఉపకారం చేసేవారిగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి కీర్తనలు మరి 103:2లో 1 కొరింథీ 12:24లో కొందరు ఉపకారం చేయువారుగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడు ఉపకారం చేసేవాళ్ళుగా దేవుడు కొందరిని ఏర్పరచుకున్నాడంటండి. ఎంత చక్కటి వాక్యం ఉందో చూడండి. ఆయన మరి 103 కీర్తనలో 2లో ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకూడదు. ఉపకారులుగానే ఉండాలి మనం. ఎంతవరకు ఇతరులకు ఉపకారం చేస్తున్నాం? మరి దావీదు తన తరం వారికి ఉపకారం చేశాడు, సేవ చేశాడు, స్తుతి చేశాడు, గుంపును ఏర్పరచుకున్నాడు. తన తర్వాత తరం వాళ్ళు కూడా స్తుతించాలని వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తయారు చేశాడు. వాళ్ళకి గ్రూప్ ఉపయోగించి పాట పాడే వాళ్ళని తరతరాలుగా వాళ్ళని కొరహపుత్రులు కూడా వారిని స్తుతించే వాళ్ళగా ఉంచాడండి. ఉపకారం చేశాడాయన. మందిరానికి ఉపకారం చేస్తున్నామా? మందిరానికి ఉపకారం చేసేవారిగా మనం ఉండాలి. అపకారం చేయకూడదు. హెబ్రీ 13:16లో ఉపకారము ధర్మకార్యంలో చేయుట మరొకకుడి. ఆ రకంగా మనము ఉపకారం చేసేవారుగా మందిరంలో ఉండి సొంత లాభం కోసం కాక మనం చేయాలి. ప్రతిఫలం కోరక సేవ చేయాలి. అప్పుడే ఆశీర్వాదం పొందుతాం. వేర్లు ప్రేమిస్తే దేవునికి అప్పిచ్చేవాడు అన్నాడు. క్రీస్తు మనకై మరణించిన ద్వారా మన అవధులు లేని ప్రేమను చూపించాడని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 2 సమూయేలు 2:5లో ఇతరులకు మనం ఇచ్చువారిగా ఉండాలి. మరి ఏం చేశాడంటే అండి దావీదు సౌలును సమాధి చేసిన వాళ్ళకి కూడా ప్రత్యుపకారం చేస్తానని ప్రామిస్ చేశాడు. ఇది ఎంత మంచి మనసు అండి. అసలు సౌలు శత్రువే కానీ తన బంధువు కదా! ఆయన వాళ్ళకి సమాధి చేసినందుకు సౌలుకి ఆళ్ళకి కూడా మేలు చేయడానికి దావీదుకి అంత పెద్ద మనసండి. అదే కాదు సౌలు కొడుకు మెఫీషబోతుకు కూడా తన బల్ల మీద కూర్చోబెట్టుకొని తన ఆస్తి ఇచ్చేసి ఎంత ప్రేమ చూపించాడండి. ఆ యోనాతాను చూపిన ప్రేమకు ప్రతిగా గుర్తుపెట్టుకొని చేశాడు. నిజంగా దావీదుకి చాలా గొప్ప మనసండి. తర్వాత మరి ఉపచారము మనం ఇందాక ఏం చేసాము? ఫస్ట్ మాట ఉపకారం చేయాలి. రెండవది మత్తయి 8:15లో
స పేతురు అత్తకి జ్వరం వచ్చింది. అప్పుడు పేతురు యేసుప్రభుని పిలిచి, "అత్తకి జ్వరం వచ్చింది. పరిచారం చేయడానికి ఎవరు లేరు" అని ప్రార్థన చేయించితే ఆమె బాగుపడిపోయింది. అప్పుడు వెంటనే ఆవిడ ఉపచారము చేయసాగింది. ఇది అక్కడ ఉపకారము, ఇక్కడ ఉపచారము. పరిచర్య చేసింది. ఉపచారము చేసింది. అప్పుడు అపచారం, అపచారం అంటారు హిందువులు చాలామంది. అది పొరపాటు చేశామని. కానీ ఇక్కడ ఏం చేసిందావిడ? ఉ ఉపచారము. సహాయపడింది. అట్లా మనం అటువంటి చేసేవారుగా ఉండాలి. ఆయన తాగగానే ఆవిడ లేచిపోయింది. మనల్ని కూడా లెమ్ము తేజరిల్లమని పిలుస్తున్నాడు. ఉన్న చోట నుంచి ఆయన స్వస్థపరిచి లేపే దేవుడిగా ఉన్నాడు. మనం చాలామంది ఉపచారం అంటే రిటర్న్ గిఫ్ట్స్‌గా క్రీస్తుకు మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం? మరి ఈ ఉపచారం చేసే స్త్రీగా మత్తయి 27:55లో సంఘంలో మరి ఇల్లు కట్టేయాలన్నా, కూల్చాలన్నా స్త్రీలే. మరి జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంటుంది. మరి చెడ్డ స్త్రీ ఊడబెరుక్కుంటుందని సామెతలు 14:1 ఉంది కదా! మరి ఆహ్, నీళ్లు గబుక్కుని తాగాలనుకోండి, మరి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళని అడుగుతామా? దగ్గరుండే వాళ్ళని అడుగుతామా? ఎవరి దగ్గరుంటే ఆళ్ళని అడుగుతాం. అలాగే దేవుడు కూడా మనము మనకి దేవుడు ఎవరిని వాడుకుంటాడు? అందుబాటులో ఉండేవాళ్ళని, ఇష్టంగా ఇచ్చేవాళ్ళని వాడుకుంటాడు. అలాగే ఆయన పరిచర్యలో మనం అందుబాటులో ఉండాలి, ఇష్టంగా ఉండాలి. అప్పుడు ఆయన పరిచర్య చేయడానికి వాడుకుంటాడు. మరి తర్వాత లూకా సువార్త 8:3లో తమకు కలిగిన ఆస్తిలో ఉపచారం చేశారు. దేవునిచే దీవించబడితే తిరిగి ఉపచారం చేస్తారు. ఆయన దీవెన పొందినందుకు ఆయన కృతజ్ఞతగా వాళ్ళకి మనం ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. మన మందిరం నుండి లాభం కొరకు మనం చూడకూడదు. ప్రతిఫలం చేయడానికే ఇష్టపడాలి. బేదలను ప్రేమిస్తే అప్పు ఇవ్వాలని చెప్పుకున్నాం కదా! ఉపచారము మరి పరిచారము ఇది చేస్తూ మరి మనం ఏది విత్తుతామో అది కోస్తాం కాబట్టి మరి ఒక విత్తనం వేస్తే ఎన్నో పంట ఎంతో మంది ఫలాలు మనం పొందుకుంటాం. ఆత్మీయంగా ఎదగటానికి మనం మరి నేను ఒకాయన చర్చ్‌లో ఏం చేస్తాను అంటే ఆళ్ళకి ఏమి ఉద్యోగం రావట్లా చాలా నష్టాలతో ఉంటే ఈయన చెప్పారంట. ఏదో ఒకటి మరి ఆహ్, సమూయేలు తల్లి మరి తను ఎంతో చక్కగా ప్రభువుకి ఒప్పందం చేసుకుంది. నా కొడుకునే ఇస్తే నీ సేవకే ఇస్తానని. అలాగే నువ్వు దేవాలయంకి ఏమైనా ఒప్పుకోమంటే నేను దేవాలయంలో మంచినీళ్ళు ఇస్తాను. నేను ఎంతకాలం ఈ వెతుకుతానో అంతకాలం ఇస్తాను మంచినీళ్ళని మొదలుపెట్టి ఆయన వాటర్ బాటిల్స్ ఇవ్వడం మొదలుపెట్టాడట. అలా ఇచ్చిన తర్వాత ఆయనకి మనుషులు పెరిగారు, జీతము పెరిగిందంట. మరి నీకు ఇలా ఒప్పుకుంటూ చివరి వరకు చేయగలవా అంటేని, మరి నా జీతం పెరుగుతుంది కదా! నేను ఇవ్వగలనని చెప్పాడట. ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఆ సరిపడ్డ ఆ బాటిల్స్ అన్నీ కొని చర్చిలో పెట్టేసాడట. చూసారా? ఒప్పందం చేసుకున్న తర్వాత ఎంత నమ్మకంగా పాటించి దీవెనలు పొందుతున్నారు. నమ్మకంగా దేవునికి ఉపకారం చేయాలి. అపచారం చేయకుండా వారికి నమ్మకంగా మనం చేసేవారిగా ఉండాలి. మరి ఇంకొకటి మరి ఉపమానాలు దేవుడు ఎందుకు చెప్పాడు మనకి? దేవుని యొక్క అద్భుతమైన పరలోక రహస్యాలు అందరికి అర్థమయ్యేటట్టుగా ఉపమానాలు చేశాడు. అవమానకరమైనది కాదు, ఉపమానాలు చెప్పాడు. అలాగే మన జీవితంలో కూడా ప్రకటించి నోరు తెరవాలి. మాట తీరు మారాలి. దేవుని మహిమపరచాలి. అవమానం రానీయకుండా చూసుకోవాలి. మరి మనం దేవుని యొక్క ప్రేమను ఇతరులకి ఆహ్, చూ చూపించేవాళ్ళుగా ఉండాలి. ఈయన ఒకసారి క్షవరాలు చేయించుకుందామని వెళ్తే అక్కడ ఇంకొకాయన అరబ్ ఆయనొచ్చి నాకు చెయ్యి నాకు చాలా అర్జెంట్ అన్నారంట. అయ్యో! ఆయన ముందొచ్చాడండి ఆ కుర్రాడు. ఆయనకు ముందు చేయాలండి. నేను అనుకోకుండా నెక్కరేసుకున్నానంట. ఆయన ఇంటి దగ్గరే కదా అని. ఆయన కుర్రాడు అనుకున్నారంట. ఆయన అప్పటికే సేవ చేసుకుంటున్నాడు. అయితే అప్పుడన్నారంట తలంచుకొని, సర్లేదండి ఆయనకే ముందు చేయించండి. నేను తర్వాత కనిపెడతాను. తర్వాత చేయించుకుంటా అన్నాడట. అయితే ఆశ్చర్యపడిపోయి, "నువ్వు ఇండియన్‌వా? క్రిస్టియన్‌వా?" అని అడిగాడంట. "అవును" అని చెప్తే ఆయన అడిగి, "నువ్వు త్వరగా ముస్లిం అయిపోతావు" అన్నాడంట. కానీ చాలా ఆశ్చర్యపడ్డాడంట. ఇంత త్యాగం చేసి ఇంత మంచి మనసు చూపించిన వాడు ఓ క్రిస్టియన్‌వి అయ్యుంటావని ఒప్పుకున్నాడట. అప్పుడు నిజంగానే ఆ సమయంలో మేము నిందవలె పొరుగు అని ప్రేమించమన్నాడు. ఇత్ జాయ్ అంటే ఎలా వస్తదంటే జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. అది తను అవలంబించాడు. యువర్ సెల్ఫ్ లాస్ట్, అదర్స్ నెక్స్ట్, జీసస్ ఫస్ట్. ఆ మనసు చూపించబట్టి ఆయన తగ్గించుకొని ఆయనకే అవకాశం ఇచ్చాడు. ప్రతి చిన్న పరిస్థితిలో కూడా దేవునికి అవకాశం ఇచ్చి, దేవునికి పరిచర్య చేయడానికి మనం చూడాలి. ఉపచారం చేయాలి, పరిచర్య చేయాలి. ఈ రకంగా మనము మరి ఈ ఏ మరి దేవుని యొక్క కృపలో మరి 4 సువార్తలు ఉన్నాయి కదా!
మనం ఐదో సువార్తగా ఉండాలి. సువార్త చాటించే వాళ్ళగా ఉండాలి. అన్నదమ్ములిద్దరూ బజారుకెళ్ళినప్పుడు అక్కడ తెలుగులో మాట్లాడుకుంటున్నారంట ఏదో సొంత విషయాలు. అక్కడే ఒక అరబ్ ఒకాయనుండి గమనించి "ఈమె తెలుగోళ్ళా?" అని తెలుగులో మాట్లాడాడంట. "అదేంటి నువ్వు ఈ డ్రెస్‌లో ఉన్నావు, తెలుగు మాట్లాడావంటే" "నేను తెలుగోడినే. ఇలా బట్టలేసుకుంటే నన్నిక్కడ బతకగలనని ఇలా వేషం వేసుకున్నానని" చెప్పాడంట. తర్వాత "మీదే ఊరు? మీదే ఊరు?" అడిగితే "మాది కర్నూలు" అంటే, "అమ్మో! కర్నూలు నుంచి ఏమన్నా బాంబులు తెచ్చావా? లేకపోతే కత్తులు తెచ్చావా?" అని అడిగాడంట. అంటే తమ్ముడు గబుక్కున అన్నాడట. తమ్ముడు చక్కటి ఇంటెలిజెంట్ ఇంజినీర్ అంట. ఆయన అన్నాడట, "నేను క్రీస్తుని తెచ్చా" అన్నాడట. ఎంత చక్కటి మాటండి. సమయోచితంగా ఆ మాట ఎలగదు. మనం గూడా క్రీస్తుని మనం మోసేవాళ్ళగా ఉన్నామా? క్రీస్తుని ఎప్పటికప్పుడు మనం ఆయన గురించి మహిమపరిచే వాళ్ళంగా ఉన్నామా? ఉపచారము చేసేవాళ్ళంగా ఉన్నామా? అపచారం చేసేవాళ్ళంగా ఉన్నామా? ఉపకారం చేసేవాళ్ళగా ఉన్నామా? ఇవన్నీ తలంచుకొని ఇప్పుడు చెప్పిన తలంపులన్నీ కూడా మనసులో భద్రపరుచుకొని ప్రభు కొరకు జీవిద్దామండి. ప్రభువు ఇచ్చినటువంటి ఈ చిన్న వాక్యాన్ని ప్రభు దీవించి మీ హృదయంలో భద్రపరుచుకొని మరి మంచి క్రైస్తవులుగా జీవించడానికి ఆశిద్దాం. ప్రభు కృప మనతో ఉండుగాక. ఆమేన్.